నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. తొందరలోనే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. మనకి పొట్ట చుట్టూ పేరుకుపోయిన ఫ్యాట్‌ని ఎలా తీసేయాలి అనేది. నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. బాడీ అంతా కొంతమందికి ఫ్యాట్ ఉండదు. బెల్లీ దగ్గర మాత్రమే ఉంటుంది. సో, మీరు కొంచెం వేరే అన్ని ఎక్సర్‌సైజ్ చేసుకున్నాక బెల్లీ ఫ్యాట్ కొంచెం ఎక్కువ చేసుకోండి. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ ఉన్నప్పుడు బెల్లీ ఫ్యాట్ ఆసనాస్ ఎక్కువ చేసేటప్పుడు పొట్ట దగ్గర ఇక్కడే ప్రెషర్ పడతది కాబట్టి ఫ్యాట్ అనేది ఈజీగా కరుగుతది. సో, ఫ్యాట్ డైట్ అంటే ఏంటి? ఇష్టం వచ్చిన డైట్‌లు మనకు అవసరం ఉన్నా, లేకున్నా జస్ట్ వెయిట్ లాస్ అవ్వాలని, జస్ట్ పొట్ట తగ్గిపోవాలని రీప్లేస్ చేసేసి మీల్స్‌ని, డ్రింక్స్ తాగుతారు. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అని నాకు చాలా కంప్లెయింట్స్ వస్తున్నాయి. ఎవరైతే యూజ్ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు మీకెప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఏదైనా యూజ్ చేస్తున్నారు. యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్ రాదు. 6 నెల, 2 నెలలు, 6 నెలల తర్వాత స్టార్ట్ అవుతాయి. నాకిప్పుడు ఆల్రెడీ ఒక 10, 15 మంది జస్ట్ ఈ 10 డేస్‌లో మెసేజ్ చేస్తారు, ఫోన్ చేశారు. ఇట్లా వాడాము, ఇలా అయింది. ఇప్పుడు నాకు హెల్ప్ చేయండి అని. సో, నేను ముందే చెప్తున్నాను. ఇలాంటి డైట్‌లకి వెళ్ళొద్దు. మీకు కిడ్నీల మీద, లివర్‌ల మీద అనవసరమైన ఎఫెక్ట్ పడతది. నొప్పులు ఎక్కువైపోతాయి, పెయిన్స్ ఎక్కువైపోతది, ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువైపోతది. ఏదైనా ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్ ఉందనుకోండి, అది చాలా ఎక్కువైపోతది. సో, అక్కడి దాకా తెచ్చుకోకూడదు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అనేది ఎట్లా అయినా అవుతది. మిమ్మల్ని మీరు మీ బాడీ మీద శ్రద్ధ పెట్టి మనం మంచిగా అవ్వాలి, హెల్తీగా అవ్వాలి. ఎక్కువ హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం రాకూడదు. ఊరికే సిక్ అవ్వకూడదు. ఇట్లాంటి ఆలోచనలతోటి చేసుకోండి. వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్ అవుతది. యోగా అనేది చాలా మ్యాజికల్ అండి. అది ప్రాపర్ మీరు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ ప్రాపర్ చేసినప్పుడు మీరు ప్రతి క్రియ, ప్రతి ఆసనం చేస్తున్న ప్రతిసారి ప్రాణాయామం ఏదైనా సరే అదొక మ్యాజిక్ లాగా లోపలెళ్తది. అది వెళ్ళనివ్వండి. అది ఆస్వాదించండి. అది ఎంజాయ్ చేయండి ఆ మ్యాజిక్ అనేది. సో, వెయిట్ లాస్ 100% అవుతది. దాంతో పాటు ఫుడ్ కూడా లిమిటేషన్‌లో తీసుకోండి. సో, మీరేం చేయొచ్చు మార్నింగ్ కావాలనుకుంటే, మార్నింగ్ లేసాక మీరు చాయ్ బదులు ఎప్పుడైనా సరే చాయ్, కాఫీ ఎంప్టీ స్టమక్ మీద తీసుకోకూడదు. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే. డైలీ ఎంప్టీ స్టమక్స్ మీద తీసుకోకూడదు. ఇంకొకటి అసిడిటీ, డైజెషన్, కాన్‌స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇగ్నోర్ చేయాల్సినవి కాదు. అది మనం మంచిగా సాల్వ్ చేసుకోవచ్చు. మీకు కొంచెం టైం పడతది. గట్ మీద వర్క్ చేయాలి. బయట కనిపించే దాని మీద కాదు. గట్ మీద వర్క్ చేయండి. గట్ అనేది ఒక బ్యూటిఫుల్ ఆర్గన్. చిన్న ఆర్గన్. బట్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. సో, దాని మీద వర్క్ చేసుకోండి. అసిడిటీ ప్రాబ్లమ్ తక్కువ చేసుకోండి. మనకి దీనికి టైం పడతది. కొన్ని నెలలు పడతది బాడీని బట్టి. సో, ఫస్ట్ డైజెషన్ ఇట్లాంటి క్లియర్ చేసేసుకోవాలి. ఇదేదో మనం జోక్ ఫీల్ అయ్యే విషయం కాదిది. ఇంకొకటి మనం మార్నింగ్ లేసాక మనం స్టూల్ అనేది ఎలా పాస్ చేస్తున్నాం అది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా సిగ్గుపడే విషయం అస్సలు కాదు. మీరు ఎలా పాస్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మన బాడీ ఎలా ఉంది, అసలు మనం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉన్నామా అనేది కూడా తెలుసుకోవచ్చు. సో, గట్టిగా వస్తుంది సాల్వ్ చేసేసుకోండి ఫస్ట్ దాన్ని. స్మూత్ ఉండాలి. 2 ఆర్ 3 టైమ్స్ అయిపోవాలి. ఒక్కసారి అయిపోగానే అయిపోయినట్టు కాదు. సో, ప్రాపర్ ఉండాలి డైజెషన్. సో, ఫస్ట్ మీరు మార్నింగ్ లేవగానే గిన్నె పెట్టేసుకొని దాంట్లో మంచి ఫుల్ వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్నాక దాంట్లో పసుపు మంచిగా ఎయండి. ఒక టీ స్పూన్ పసుపేసేసుకోండి. టీ స్పూన్ కాదు ఇంకెక్కువ ఏసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఏసుకున్నా పర్వాలేదు. చాలా మంచిది. యాంటీ బాక్టీరియా. సో, ఏదైనా ఉన్నా కూడా చంపేస్తది. అట్‌లీస్ట్ ఫీవర్ సీజన్ నడుస్తుంది బాగా. జలుబు, దగ్గులు చాలా ఎక్కువైపోతున్నాయి. సో, ఇది కంపల్సరీ. జీరా, మనకు జీలకర్ర ఉంటది కదా! అదేసుకోండి. వాము, నేను ఓమా అంటాను. మీరు అది కూడా ఏసుకోవాలి. కొంచెం పెప్పర్ ఏసుకోండి. పెప్పర్ మంచిగానే కొన్ని తీసుకొని దాంట్లో ఏసేసుకోండి. ఫ్రెష్ తులసాకులు తీసేసుకొని తులసాకులేసుకోండి. అల్లం మంచి చిన్నగా గ్రేట్ చేసుకొని, చిన్నగా కట్ చేసుకొని అది కూడా ఏసేసుకోండి. మంచి ముక్క, ఒక పెద్ద ముక్కనే తీసుకోండి. ఇవన్నీ ఒక 15 నిమిషాలు మరగనివ్వండి. దాంట్లో ఉన్నదంతా వాటర్‌లోకెళ్ళిపోవాలి. మొత్తం చాలా మరగనివ్వండి. మరిగి హాఫ్ అయ్యాక అది మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని దాంట్లో నిమ్మకాయ పిండుకోండి. విటమిన్ సి చాలా మంచిది. దగ్గు, జలుబు రాకుండా చూస్తది. వచ్చినా కూడా చాలా మంచిగుంటది. దాంట్లో కొంచెం తేనె కలిపేసుకొని స్లోగా తాగండి. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. డైజెషన్ కూడా చాలా బావుతది. ఇది తీసుకున్నాక మనకి స్టూల్ మోషన్ గట్టిగా వస్తుంది, లేదా అసిడిటీ ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చిన్న గ్లాస్‌లో ఇంత గ్లాస్‌లో అయినా సరే ఒక టీ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకొని కలిపేసుకోండి. ఆవు నెయ్యి అయితే ఇంకా బెటర్. తీసేసుకొని అది కూడా తాగేసేయండి. మోషన్ అనేది చాలా కరెక్ట్‌గా ఉంటది. తర్వాత ఇప్పుడు నేను చూపించే ఆసనాలు చేసుకోండి. చాలా పనిచేస్తది. సో, ఫస్ట్ వచ్చేసి మనకి ఇలా పెట్టేసుకోండి. మొత్తం కాళ్ళు 2 స్ట్రెయిట్ పెట్టేసుకోండి. ఒకసారి ఫస్ట్ ఇలా కూర్చున్నాక ఇలా హగ్ చేసేసుకోండి. మొత్తం ఈ పొట్టకి ఇవి 2 తొడలు పైన తొడలు ఆనేలాగా చూసుకోండి. బికాజ్ డైజెషన్ అనేది చాలా బాగా అవుతది. ఇలా ఒక్కసారి ఉన్నాక స్లోలీ రిలీజ్ చేసేసుకొని దూరం పెట్టేసుకొని ఇలా దగ్గరికి. మళ్ళీ ఒకసారి దగ్గరికి.
కొంచెం వార్మప్ నీట్గా అయిపోయాక ఈ 2 చేతులు ఇలా పెట్టేసుకొని ఇలా 2 3 4 5 ఇలా ఒక 10 to 15 చేసుకోండి. చేసుకున్నాక 10 ఇటు సైడ్ చేసుకున్నాక ఇటు సైడ్. ఇప్పుడు 1 2 మన సైడ్ 3 4 నవ్వుతూ చేసుకోండి. ఇది కూడా ఇటు సైడ్ 10 ఇటు సైడ్ 10 చేసుకోండి. మీకు ఇక్కడ ప్రెషర్ చాలా బాగా పడుతుంది. ఈ ఎక్సర్సైజ్ నిజంగా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది వెయిట్ లాస్లో, ఫ్యాట్ లాస్ ఇక్కడ ఈ ఏరియాలో. సో ఇది అయిపోయాక సేమ్ ఇదే ఇంటర్లాక్ చేసేసుకొని 2 కాళ్ళు దూరం పెట్టేసుకొని మంచిగా బెండ్ అవ్వండి. ఇలా చక్కి చాలా ఆసన మనం చాలాసార్లు చేస్తాం. ఇది చాలా మంచిది. ఇది లోపల ఏదైనా గట్ ఇష్యూస్ ఉన్నా, అసిడిటీ, మనకి డైజెషన్, ఇవన్నిటికీ కూడా చాలా మంచిది. సేమ్ ఇప్పుడు రివర్స్ ఇలా. ఇది కూడా 10 times క్లాక్ వైజ్ 10 times యాంటీ క్లాక్ వైజ్ కంపల్సరీ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా 2 కాళ్ళు ఇలా పెట్టేసుకొని 2 చేతులు ఇలా పెట్టుకోండి. స్పైన్ ఇలా ఉంటుంది మనకు తెలియకుండానే. బ్యాక్ నేను చెప్పాను, స్పైన్ ఎప్పుడైనా సరే స్ట్రైట్ పెట్టుకోవాలి. ఎనర్జీ అంతా పాస్ అయ్యేది అక్కడే, మన హ్యాపీనెస్ అంతా అక్కడి నుంచే. సో ఇలా పెట్టేసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. స్లోలీ ఇప్పుడు ఇంకా లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ కంప్లీట్ స్ట్రైట్ చూసేసేయండి. ఇక్కడ ఇలా మీకు ప్రెషర్ అంతా ఇక్కడ ఈ ఏరియాలో పడుతుంది, అది ఎంజాయ్ చేయండి. ఇది ఇటు సైడ్ ఒక 10 to 15, ఇటు సైడ్ ఒక 10 to 15 చేసుకోండి. దీనివల్ల హ్యాపీనెస్ కూడా జనరేట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా స్లోలీ ఇది అయిపోయాక ఇటొక 10 ఇటొక 10 చేసుకున్నాక కరగాలి. ఎక్కువసేపు చేస్తేనే మనకి క్యాలరీస్ అనేది కరుగుతాయి. ఎక్కువసేపు చేస్తేనే మనకి ఆ ఫ్యాట్ మీద అనేది ఎగ్జాక్ట్గా పడుతుంది. మీరు ఫ్యాట్ పడకముందే ఇంకా వేరే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేస్తే దాని నుంచి రావాల్సిన లాభాలు ఇంకా పొందలేరు. అందుకే ఎక్కువ చేసుకోండి. ఇటొక 10 to 15 ఇటొక 10 to 15 చేయడానికి కూడా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు 1 2 3 4 5 చూడండి నా ఫేస్ ఎలా ఉంది, స్ట్రైట్గా 6 7 8 ఇలా స్ట్రైట్ చూసుకుంటూ మనకి ఇక్కడ ప్రెషర్ పడాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్కటే కాదు, మనకి చుట్టూ కరగాలి. సో మొత్తం కాన్సన్ట్రేట్ చేయాలి ఫ్యాట్ అనేది ఇక్కడ అంతా. అయిపోయాక స్లోలీ ఇలా కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకొని 1 2 3 4 5 6 7 8 సేమ్ మళ్ళీ 1 2 సేమ్ 8 వరకు ఇట్లా రిపీట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే సేమ్ స్లోలీ ఇలా పెట్టేసుకొని 1 2 3 4 సేమ్ 8 రిపీట్ చేసుకున్నాక మీకు ఆల్రెడీ ఇక్కడ డిఫరెన్స్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఎంత ఫ్యాట్ ఉన్నా ఇక్కడ ఎంత ఫ్యాట్ ఉన్నా మీకు ఆల్రెడీ తెలిసిపోతుంటుంది డిఫరెన్స్ అనేది. అయిపోయాక స్లోలీ ఇలా కంప్లీట్ కింద పడుకొని కంప్లీట్ నీట్గా ఇలా 2 కాళ్ళు హక్ చేసేసుకోండి. పవన్ ముక్తాసన. ఎక్స్ట్రా గ్యాస్ ఏమైనా ఉన్నా కూడా బాడీలో వెళ్ళిపోతుంది. డైజెషన్ చాలా బాగా అవుతుంది. డైజెషన్ బాగా జరిగినట్టు అయితే ఆటోమేటిక్గా ఫ్యాట్ లాస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది, పొట్ట దగ్గరైనా ఎక్కడైనా. సో ఇలా పెట్టుకొని పొట్ట మీద ప్రెషర్ పడనివ్వండి. ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఆనాలి. మనం ఇలా పెట్టుకుంటే యూజ్ లేదు ఎక్కువ. ఇలా దగ్గరికి తెచ్చుకోండి ఎంత వీలైతే అంత. ఒక డీప్ ఇన్హేల్ తీసుకోండి, కింద ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా పైకి కాసేపు ఈ పొజిషన్లో ఉండి మళ్ళీ స్లోలీ కిందికి ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ సేమ్ మళ్ళీ పైకి ఒక 5 seconds ఉండి సేమ్ నెక్ కిందికి. ఇది మాత్రం సేమ్ పొజిషన్ ఇలానే ఉంటుంది. ఈ ప్రెషర్ ఏదైతే ఉందో ఇక్కడ పొట్ట మీద పడనివ్వండి, తెలియాలి అది మనకి. ఇది కూడా సేమ్ 5 times మినిమం రిపీట్ చేసుకోండి. హెడ్ డౌన్ ఇన్హేల్ మళ్ళీ పైకి ఎక్స్హేల్ 5 seconds అక్కడ ఉండండి మళ్ళీ సేమ్ నెక్ డౌన్. అలా అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా, గట్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నిటికీ పనిచేస్తుంది ఈ బెల్లీ ఫ్యాట్ నేను చెప్పేది. సో అన్నీ చేసుకోవచ్చు. స్లోలీ ఇప్పుడు కంప్లీట్ 2 కాళ్ళు పైన పెట్టేసుకొని ఒకటి తీసుకొచ్చుకొని ఇలా దగ్గరికి తెచ్చేసుకోండి. మీకు ఇక్కడ కూడా డిఫరెన్స్ తెలియాలి మీ పొట్ట మీద పడేది. ఇప్పుడు స్లోలీ పైకి ఇలా ఇక్కడ కూడా ఒక 5 seconds ఉండండి. ఆసనం చేయడం గొప్ప కాదు, మీరు ఎంత వీలైతే అంత చేసినా సరే, కానీ ఉండగలగాలి ఆసనాలు, అది గొప్ప. మళ్ళీ సేమ్ లెఫ్ట్ తెచ్చేసుకోండి ఇలా కంప్లీట్ దగ్గరికి ఇలా. మళ్ళీ సేమ్ రైట్ 1 2 3 4 ఇలా. ఇది కూడా 10 times రిపీట్ చేసుకోండి, మనకి సరిపోతుంది. ఇప్పుడు ఆయాసం వస్తుంది మీకు. ఈచ్ 10 10 10 10 చేసినప్పుడు ఏమవుతుంది, కొంచెం ఆయాసం వస్తుంది. ఇలా 2 చేతులు కంప్లీట్ ఇలా పొట్ట మీద పెట్టుకొని ఒక డీప్ బ్రీతింగ్ తీసుకోండి. ఎక్స్హేల్
మీకు బ్రీత్ తీసుకునేటప్పుడు, శ్వాస తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి రావాలి, నాడి లోపల నుంచి రావాలి, ఇక్కడ నుంచి కాదు. షాలో బ్రీతింగ్, చెస్ట్ బ్రీతింగ్ కాదు, పొట్ట లోపల నుంచి తీసుకోండి. ఆ శ్వాస అనేది చాలా మంచిది. ఇప్పుడు స్లోలీ కాళ్ళు ఇలా పెట్టేసుకొని ఇలా సైకిల్స్ 20 క్లాక్ వైజ్, ఇంకొక 20 ఇలా యాంటీ క్లాక్ వైజ్. 20 అనేది తక్కువే, మనకు నెంబర్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ మీరు చేయగలుగుతారు, ఈజీగా చేయగలుగుతారు. ఏం టెన్షన్ పడకండి, ఇలా ఈజీగా చేసేసుకోండి, బాగుంటుంది మనకి చేసేటప్పుడు కూడా. ఇప్పుడు ఇలా పైకి 2 కాళ్ళు పెట్టేసుకొని ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా 1 2 3 4. ఇప్పుడు ఆపోజిట్ 1 2 ఇలా తిరిగి చూడండి, 3 4 ఇలా చేయండి. ఇలా ఒక 4 టైమ్స్. మళ్ళీ సేమ్ 1 2 3 4. మళ్ళీ సేమ్ 1 2 3 4. ఇది కూడా ఒక 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఈచ్ 4. మీకు ఇక్కడ ప్రెషర్ తెలుస్తుంది చూసారా, ఎంజాయ్ చేయండి అది. ఎందుకంటే అదే మనకి ఫ్యాట్ లాస్ అనేది ఇక్కడ జరుగుతుంది, అది బెల్లీ ఫ్యాట్ అనేది అదే జరిపిస్తుంది. సో ఇదంతా అయిపోయాక సేమ్ ఇదే మళ్ళీ కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకోండి. ఇలా 2 లెగ్స్ స్ట్రైట్ ఉండట్లేదు అనిపిస్తే వాల్ సపోర్ట్ తీసుకోండి, లేదు అనుకుంటే ఇలా పెట్టుకున్నా సరిపోతుంది, ఏం పర్వాలేదు. కానీ ఇలా ట్రై చేయండి, స్కిన్ కి కూడా చాలా మంచిది. ఇలా 1 2 3 4 5 6 7 8 ఇలా స్లోలీ మళ్ళీ కిందికి, ఇలా కంప్లీట్ కిందికి వెళ్ళిపోయాక ఇలా 2 కాళ్ళను పట్టుకుంటారా, మీరు 2 కాళ్ళు మొత్తం దగ్గర తెచ్చేసుకోండి. ఇలా కింద పెట్టుకుంటే గ్రిప్ మంచిగా ఉంటుంది మీకు. ఫస్ట్ టైం చేస్తున్నా సరే స్లోగా చేయండి. ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకొని ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా కంప్లీట్ పైకి, ఎంత వీలైతే అంతే. మన బొడ్డు అనేది పైన చూడాలి, సీలింగ్. స్లోలీ మీకు ఎంత ప్రాక్టీస్ ఉన్నా సరే ఇంచ్ బై ఇంచ్ కిందికి రావాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు మనకి ఎప్పుడైనా సరే. ఆసనాలలో పట్టుకుంటే ఎంతైనా సరే ఎప్పుడైనా మనకి పట్టుకోవద్దు. పట్టుకున్నప్పుడు రిలాక్సింగ్ కావాలి. సో మీరు ఇమీడియట్ కింద పడిపోయారు అనుకోండి, పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో అలా చేయకూడదు, స్లోలీ ఉండాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా కంప్లీట్ పైకి, మళ్ళీ స్లోలీ కిందికి. ఇది కూడా 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడు మనం చేసే ప్రతి ఆసనం మీరు బెల్లీ ఫ్యాట్ మాత్రమే చూడగలుగుతున్నారు, కానీ ప్రతి ఆసనంకి ఒక 15-20 వేరే లాభాలు ఉంటాయి. లోపల ప్రతి ఆర్గన్కి కూడా చాలా మంచిది. గట్కి మంచిది, లివర్కి మంచిది, డైజెషన్కి మంచిది, ఇంటెస్టైన్స్కి మంచిది, ఇలా చాలా ఉంటాయి. సో ఎంజాయ్ చేస్తూ చేయండి, స్మైల్ మర్చిపోకుండా చేయండి. ఇలా స్లోలీ ఇది మొత్తం అయిపోయాక ఇలా సైడ్కి తిరిగేసి, తిరిగి రైట్ సైడ్ తిరిగి స్లోలీ మెల్లగా ఇలా ఇక్కడ వచ్చేసి 2 చేతులు ఇలా పెట్టేసుకొని ఫస్ట్ నెక్ అనేది ఇలా పాయింట్అవుట్ చేయండి. చేసుకొని ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకున్నాక ఎక్స్హేల్ మొత్తం పైకి ఇలా, మళ్ళీ సేమ్ ఇన్హేల్, ఎక్స్హేల్ పైకి. ఎంత వీలైతే అంత పైన చూడండి. థైరాయిడ్ గ్లాండ్కి కూడా చాలా మంచిది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న, PCOS హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా కూడా చాలా మంచిది ఈ ఆసనం. సో ఇది 5 టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత స్లోలీ కంప్లీట్ రిలాక్స్ అయిపోయి స్లోలీ ఇలా ప్లాంక్ వచ్చేసేయండి. ఫస్ట్ నేను మీకు ప్లాంక్ చూపిస్తాను. ప్లాంక్ అంటే ఏమవుతుంది, కోర్ స్ట్రెంథనింగ్ అంటారు. ఆర్మ్ స్ట్రెంథనింగ్తో పాటు పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా చాలా మంచిది. ఇలా 2 చేతులు ఇలా కింద పెట్టేసుకొని స్ట్రైట్, బాడీ మొత్తం ఇలా ఉంటుంది. ఫస్ట్ టైం స్లోలీ చూసుకోండి, ఇలా స్ట్రైట్ రావాలి బాడీ ఇలా. మళ్ళీ సేమ్ ప్లాంక్, మళ్ళీ సేమ్ 4 ఆర్మ్ ప్లాంక్. ఇలా స్లోలీ రిలాక్స్, మళ్ళీ స్లోలీ లేచి వజ్రాసనాలో ఒక 5 మినిట్స్ కూర్చోండి. ఇప్పుడు చెప్పింది కూడా ప్లాంక్ టు 4 ఆర్మ్ ప్లాంక్ కూడా 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఆయాసం వస్తే ఇలా మళ్ళీ ఒకసారి. ఇప్పుడు నేను ఒక ముద్ర చూపిస్తాను, కేచరి ముద్ర అంటారు. కేచరి ముద్ర యొక్క గొప్పతనం ఏంటి అంటే, అబ్డామినల్ వాల్స్, మనకి ఇక్కడ ఏదైతే పొట్ట దగ్గర ఉన్న పేరుకుపోయిన కొవ్వు ఉందో అది కరగడానికి కూడా చాలా మంచిది. నెగటివ్ ఎమోషన్స్లో కోపం, చాలా చిరాకు, బాగా ఈగో ఉంటుంది మనకి, ఆ ఈగో, ఇలాంటి ప్రాబ్లమ్స్కి కూడా అటాచ్మెంట్, ఓవర్ అటాచ్మెంట్ అయిపోతాం, బాగా ఫీల్ అయిపోతూ ఉంటాం, ఓవర్ థింకింగ్, ఇలాంటి ప్రాబ్లమ్స్కి కూడా కేచరి ముద్ర చాలా మంచిది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. వజ్రాసనాలో కూర్చోలేకపోతే హ్యాపీగా సుఖాసనాల్లో కూర్చోండి, ఏం పర్వాలేదు. జ్ఞానముద్ర, బ్యాలెన్సింగ్ లేదు అనిపించినప్పుడు జ్ఞానముద్ర చాలా మంచిది. ఇలా పెట్టేసుకొని టంగ్ బయటకు తీసుకొని రోల్ అవుట్ చేయండి. అంటే
ఇక్కడ ఈ టిప్ ఆఫ్ ద టంగ్ ఏదైతే ఉందో మనకి పైన టచ్ అవుతుంది, సాఫ్ట్గా ఒకటి తలుగుతుంటే చూసారా, అక్కడ పెట్టేసేయండి మన టిప్ ఆఫ్ ద టంగ్. అప్పుడు ముద్రలో వచ్చేసినట్టే. ఇలా కళ్ళు మూసుకొని ఒక ఫ్యూ డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఇలా మళ్ళీ ఒకసారి నాలుకని మీ టంగ్ని రిలాక్స్ చేసేసుకొని మళ్ళీ సేమ్ రోల్ చేసేసుకొని పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండండి, ఎంత వీలైతే అంతే. ఇలా స్లోలీ రిలాక్స్. ఇది కూడా ఒక 5 times రిపీట్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది ముద్ర. సో ఇవన్నీ చేసుకోండి, ప్రాణాయామం చేసుకోండి, మంచిగా తినండి, సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.